చిలీ దేశాన్ని భారీ భూకంపం వణికించింది. భూకంప లేఖనిపై 8.3 మాగ్నిట్యూడ్గా నమోదైన భూకంపం దాటికి ప్రజలు భయాందోళనతో పరుగులు తీశారు. చిలీ రాజధాని శాంటియాగోకు 230 కిలోమీటర్ల దూరంలోని తీరంలో భూకంప కేంద్రంగా గుర్తించారు. భూకంపం దాటికి భవనాలు ఊగినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ప్రస్తుతానికి ఎలాంటి ప్రాణ నష్టం లేదని అధికారులు తెలిపారు. భూకంపం కారణంగా సునామీ హెచ్చరికలను జారీ చేశారు. చిలీ, పెరూ సహా అమెరికాలోని హవాయి తీరాల్లో సునామీ వచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు. భారీ అలలు తీరాన్ని తాకొచ్చని తెలిపారు. De todos los puntos de interés. Queremos saludar nuevamente a Marcelo Lagos porque చిలీ దేశాన్ని భారీ భూకంపం వణికించింది. భూకంప లేఖనిపై 8.3 మాగ్నిట్యూడ్గా నమోదైన భూకంపం దాటికి ప్రజలు భయాందోళనతో పరుగులు తీశారు. చిలీ రాజధాని శాంటియాగోకు 230 కిలోమీటర్ల దూరంలోని తీరంలో భూకంప కేంద్రంగా గుర్తించారు. భూకంపం దాటికి భవనాలు ఊగినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ప్రస్తుతానికి ఎలాంటి ప్రాణ నష్టం లేదని అధికారులు తెలిపారు. భూకంపం కారణంగా సునామీ హెచ్చరికలను జారీ చేశారు. చిలీ, పెరూ సహా అమెరికాలోని హవాయి తీరాల్లో సునామీ వచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు. భారీ అలలు తీరాన్ని తాకొచ్చని తెలిపారు. y ahora, para poner las cosas en su justa dimensión, estamos hablando de una alerta de tsunami porque el protocolo de seguridad así lo indica y así lo hemos aprendido. Inmediatamente... Totalmente, no hay ningún tipo de punto donde se esté sacando a la gente. చిలీ దేశాన్ని భారీ భూకంపం వణికించింది. భూకంప లేఖనిపై 8.3 మాగ్నిట్యూడ్గా నమోదైన భూకంపం దాటికి ప్రజలు భయాందోళనతో పరుగులు తీశారు. చిలీ రాజధాని శాంటియాగోకు 230 కిలోమీటర్ల దూరంలోని తీరంలో భూకంప కేంద్రంగా గుర్తించారు. భూకంపం దాటికి భవనాలు ఊగినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ప్రస్తుతానికి ఎలాంటి ప్రాణ నష్టం లేదని అధికారులు తెలిపారు. భూకంపం కారణంగా సునామీ హెచ్చరికలను జారీ చేశారు. చిలీ, పెరూ సహా అమెరికాలోని హవాయి తీరాల్లో సునామీ వచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు. భారీ అలలు తీరాన్ని తాకొచ్చని తెలిపారు. Bueno, pero ya estamos hablando de un terremoto grado 8. Lo que pasa es que una cosa es magnitud de momento. De eventos grandes. O sea, y tú me explicabas que la magnitud del momento es mucho más precisa que la Tú nos dices que ya las primeras ondas de tsunami están llegando a Pichidang y ahora, para poner las cosas en su justa dimensión, estamos hablando de una alerta de tsunami porque el protocolo de seguridad así lo indica y así lo hemos aprendido. Inmediatamente... Totalmente, no hay ningún tipo de punto donde se esté sacando. Por lo tanto, no subestimen la amenaza del mar. En este minuto tenemos un tsunami en proceso. Sí, el intendente de Valparaíso ha confirmado la salida de mar en la región y es lo que decías tú. O sea, acá no estamos...
చిలీ దేశాన్ని భారీ భూకంపం వణికించింది. భూకంప లేఖనిపై 8.3 మాగ్నిట్యూడ్గా నమోదైన భూకంపం దాటికి ప్రజలు భయాందోళనతో పరుగులు తీశారు. చిలీ రాజధాని శాంటియాగోకు 230 కిలోమీటర్ల దూరంలోని తీరంలో భూకంప కేంద్రంగా గుర్తించారు. భూకంపం దాటికి భవనాలు ఊగినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ప్రస్తుతానికి ఎలాంటి ప్రాణ నష్టం లేదని అధికారులు తెలిపారు. భూకంపం కారణంగా సునామీ హెచ్చరికలను జారీ చేశారు. చిలీ, పెరూ సహా అమెరికాలోని హవాయి తీరాల్లో సునామీ వచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు. భారీ అలలు తీరాన్ని తాకొచ్చని తెలిపారు. చిలీ దేశాన్ని భారీ భూకంపం వణికించింది. భూకంప లేఖనిపై 8.3 మాగ్నిట్యూడ్గా నమోదైన భూకంపం దాటికి ప్రజలు భయాందోళనతో పరుగులు తీశారు. చిలీ రాజధాని శాంటియాగోకు 230 కిలోమీటర్ల దూరంలోని తీరంలో భూకంప కేంద్రంగా గుర్తించారు. భూకంపం దాటికి భవనాలు ఊగినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ప్రస్తుతానికి ఎలాంటి ప్రాణ నష్టం లేదని అధికారులు తెలిపారు. భూకంపం కారణంగా సునామీ హెచ్చరికలను జారీ చేశారు. చిలీ, పెరూ సహా అమెరికాలోని హవాయి తీరాల్లో సునామీ వచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు. భారీ అలలు తీరాన్ని తాకొచ్చని తెలిపారు.